Hi guys, welcome back to GoPrate Sir YouTube channel. ఈ రోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు అయితే నేనైతే మీకు ఒక స్మాల్ సజెషన్ ఇస్తున్నాను. ఎవరైతే ఫ్రెషర్ జాబ్ కోసం అయితే చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా నౌకరీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ జాబ్స్ అనేవి నౌకరీ ప్రొఫైల్ నుంచే వాళ్ళు హెచ్ఆర్స్ అనే వాళ్ళు అయితే తీసుకుంటారు. సో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే జాబ్ కూడా నౌకరీ ప్రొఫైల్ నుంచే తీసుకుంటున్నాను. నాన్ ఐటీ జాబ్ అయితే అవుతుంది. సో ఈ జాబ్కు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ నౌకరీ ప్రొఫైల్ యొక్క లింక్ అయితే ఇస్తాను. మీరైతే డైరెక్ట్గా ఆ లింక్ కానీ క్లిక్ చేసినట్లయితే మీరైతే డైరెక్ట్గా నౌకరీ ప్రొఫైల్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఈరోజు మనం జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఇది ఒక బిజినెస్ వాయిస్ ప్రాసెస్ అవుతుంది. సో కాగ్నిజెంట్కి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా, ఆ క్లయింట్స్కి మీ యొక్క వాయిస్ సపోర్ట్ అదేవిధంగా చాట్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉన్నట్లయితే ఈ జాబ్కి అయితే కంప్లీట్గా అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన స్క్రీన్ మీదకి అయితే వెళ్దాం. కాగ్నిజెంట్ హైరింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెషర్స్ వాయిస్ రోల్ అండ్ బెంగళూరు. సో ఇదైతే బెంగళూరు లొకేషన్ ప్లేస్ అయింది. సో కంపెనీ చూసుకుంటే కాగ్నిజెంట్ అనేది బెస్ట్ ఎంఎన్సీ ఐటీ కంపెనీ అయితే ఒకటి ఉంటుంది. సో దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు, ఫ్రెషర్సే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఏ లొకేషన్కి ఉంది, బెంగళూరు ఉంది. సో జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే చూడండి, షుడ్ బి ఏబుల్ టు గుడ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మాత్రం మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అది ఒకటే అవుతుంది. సో ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే కామర్స్ అండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ప్రిఫర్డ్. సో కామర్స్ నుండి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళనైతే ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. 6 రోజులు అయితే మీరు నైట్ షిఫ్ట్లో అయితే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ వర్క్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అవుతుంది. సో ఇంటర్వ్యూ రౌండ్స్ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ టెస్ట్ అండ్ వర్చువల్ రౌండ్. సో ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీబీఏ, బీఎంఎస్ అండ్ ఎనీ స్పెషలైజేషన్, బీఎస్సీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీకామ్ ఎనీ స్పెషలైజేషన్, బీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, అంటే ఎటువంటి గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయినా దీనికైతే ఎలిజిబుల్ అవుతున్నాడని చెప్తున్నాడు. కీ స్కిల్స్ చూసుకుంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్. జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ లాగిన్ టు అప్లై ఉంది కదా, సో మీకైతే నౌకరీ ప్రొఫైల్ లేకపోతే ఫస్ట్ నౌకరీ ప్రొఫైల్లో రిజిస్టర్ టు అప్లై ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేసి మీ యొక్క ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేసుకోండి. లాగిన్ టు అప్లై అంటది, మీ మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి దీనికైతే అప్లై చేసుకోండి. లేకపోతే సో ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని తర్వాత అయితే ఆటోమేటిక్గా మీ యొక్క రెజ్యూమ్ అన్నీ చూసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉన్నట్లయితే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకొని మీకు పర్ యానం వచ్చేసి 3 lakh LPA దాకా అయితే వచ్చు ఈ యొక్క రోల్కి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. మా వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.